సమాజానికి ఎన్నో విషయాలు అపార్థమయ్యాయి. కారణం ఏంటో తెలుసా? ధర్మ విరోధమైన ఆత్మ. ఈ ప్రపంచం మొత్తం కూడా ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనించి చూడండి. మాట విన్నారా? ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తుంది. దేవుని ప్రజ, ఈ ధర్మ విరోధమైన ఆత్మ సమాజం మొత్తం పనిచేస్తుంది. ఇలా ధర్మ విరోధమైన ఆత్మ చేత పీడించబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మంచి చెడ్డగా కనబడుతుంది, చెడేమో మంచిగా కనబడుతుంది, తీపేమో చేదుగా అనిపిస్తుంది, చేదేమో తీపిగా అనిపిస్తుంది. ఈ ధర్మ విరోధమైన ఆత్మ ఈరోజు లోకంలోనే కాదు, సంఘంలో కూడా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ జ్ఞానము మర్చిపోకండి. ధర్మ విరోధమైన ఆత్మ లోకంలోనే కాదు, ఈరోజు సంఘంలో కూడా పనిచేస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కూడా పనిచేసింది. అందుకే ప్రవక్తలను కూడా అపార్థం చేసి రాళ్లతో కొట్టి చంపారు. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి సత్యం బోధించినా సరే అంగీకరించలేని అజ్ఞానము ఒకటి సాతాని భూమి మీద నాటిపెట్టాడు. ఆ రోజు పరలోకంలో ఉన్న దేవదూతలనేవాడు తన మాటలతో మాయ చేసి మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. వారికే కుమారుడైన దేవుణ్ణి శత్రువుగా చూపించాడు. కుమారుడైన దేవుణ్ణి అంగీకరించక నమస్కరించక కొందరు దేవదూతలు ఆ పడిపోయిన కెరూబుతో పాటు వెళ్ళిపోయారు. తండ్రిని కూడా ధిక్కరించి వెళ్ళిపోయారు. పరలోకములో ఉన్న దేవుని ముందున్న దూతలే వాడి మాయ మాటల్లో పడ్డారంటే మనుషులం మనం ఏ పాటి వారు? వాడు అందుకే ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేస్తాడు. వ్యర్థమైనవన్నిటిని పోగేసి అవసరమైన దాన్ని నువ్వు మర్చిపోయేటట్లు చేస్తాడు. అప్పుడు నువ్వు సత్యాన్ని అసత్యముగా ప్రకటించి నమ్ముతావు తెలుసా?